హలో ఫ్రెండ్స్, అవుట్ సైడ్ క్రిస్పీ ఇన్సైడ్ జ్యూసీ పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై రెడీ చేద్దాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫ్రెష్ చికెన్ 1/2 kg, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, తగినంత పసుపు, ఉప్పు, గరం మసాలాకి కావాల్సిన ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు తీసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిరపకాయలు అండ్ చిన్న బౌల్లో కట్ చేసిన కొత్తిమీర తీసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి పొడవుగా. పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బౌల్లో చికెన్ని తీసుకొని దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు తగినంత వేసి పొడి చేసుకున్న గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసిన చికెన్ని 5 minutes పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 పావులు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యాక అన్నీ మిక్స్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా పోయకూడదు. వాటర్ వేసి ఇలాగే కలుపుకొని మళ్ళీ 10 minutes ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 10 minutes ఇలా కలర్ షేడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి మనం గరిటెతో మిక్స్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని, చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని మనం యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి 2 minutes వెయిట్ చేసామంటే నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. వేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకొని టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. చూసారు కదా, క్రిస్పీ జ్యూసీ పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై ఎలా రెడీ అయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.